రైట్ ఇక బులెటిన్ డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు సమాచారం. ఇవాళ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే పలువురు ఆశావహులు ఢిల్లీలో చక్కలు కొడుతున్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ఉన్నట్లు సమాచారం. వేం నరేందర్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి, కుసుమ కుమార్ కోసం జగ్గారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓసీల్లో కమ్మ వర్గానికి అవకాశం ఇవ్వాలని జగ్గారెడ్డి, ఎస్సీ కేటగిరీలో అద్దంకి సుందర్, సాంబయ్య, రాజమల్లు, ఎస్టీ కేటగిరీలో బెల్లయ్య నాయక్, విజయాబాయి, రేఖా నాయక్ ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 3 పేర్లతో పీసీసీ ప్రతిపాదనలు పంపించింది. ఇక ఇప్పటికే ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో కేసీ వేణుగోపాల్ భేటీ అయ్యారు. తెలంగాణ ఎమ్మెల్సీ సీట్లపై చర్చిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు అలాగే అందరూ కలిసి ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ బ్రాహ్మణి. తెలంగాణలో ఉన్నటువంటి ఏఐసిసి మార్పు తర్వాత జరిగినటువంటి కాంగ్రెస్ పార్టీ మార్పులో భాగంగానే ఢిల్లీకి వెళ్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గత 3 రోజుల క్రితమే ఆల్రెడీ ఏఐసిసి సమావేశానికి వెళ్ళొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు కూడా ఆల్రెడీ హస్తినాకు వెళ్తుంది. దీనికి సంబంధించిన చూసినట్లయితే ప్రధానంగా చూసినట్లయితే ఎమ్మెల్సీ సంబంధించినట్లయితే ఎమ్మెల్యేకి సంబంధించిన ఎమ్మెల్సీకి సంబంధించిన చూసినట్లయితే ప్రధానంగా మెజార్టీగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక వారికి కేటాయించిన సీట్లు అయితే ప్రధానంగా చూసినట్లయితే బీసీ, ఎస్సీ, ఎస్టీ నినాదంతో వచ్చిన క్రమంలో ఈ సీట్లు ఎవరికి అనేది ఒక ఏఐసిసి నూతనంగా వచ్చినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వారు రిపోర్ట్ కూడా చేయడం జరిగింది. దీని రిపోర్ట్ సంబంధించి ఎవరికి ప్రాతినిధ్యం, ఎస్సీలకు ఎంతమందికి ఇవ్వాలి, బీసీలకు ఎంతమందికి ఇవ్వాలి అనేది ఒక రిపోర్టు తయారు చేశారు. ఇప్పటికీ ఏఐసిసికి కూడా ఒక రిపోర్ట్ ఈ రిపోర్టు సంబంధించింది కూడా ఏఐసి నాయకత్వంతో పూర్తిగా అప్డేట్ చేస్తూ రివ్యూ కూడా జరగడం జరిగింది. కానీ సీఎం రేవంత్ రెడ్డి టోటల్ గా ఉన్నటువంటి విషయాలకు సంబంధించి ఒక నివేదిక సమర్పించడానికి మాత్రం ఈ రోజు పోతున్నటువంటి పరిస్థితి. ఈ సంబంధించిన రివ్యూలు సంబంధించి చూసినట్లయితే తెలంగాణలో జరుగుతున్న అనేక పరిణామాలు, రాజకీయ పరిణామాలు కావచ్చు, అనేక ఇబ్బందులు రానున్న సంబంధించినటువంటి పంచాయతీ ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీలు ఉన్నటువంటి విషయాలకు సంబంధించి పూర్తిగా ఒక నివేదిక సమర్పిస్తారు. దీనికి సంబంధించి ఏఐసిసి చెప్పిన నివేదికతో పాటు రేవంత్ రెడ్డితో పాటు పూర్తిగా సమావేశంలో కాంగ్రెస్ పార్టీని అప్డేట్ చేయడం కొరకు ఒక నివేదిక అయితే ఉందనేది ఒక అప్డేట్ ఉంది. తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక పార్టీని బలోపేతం చేయడం కొరకు ఉన్నటువంటి పరిస్థితి ఇది తాజా పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.